Hello everyone, welcome to C Programming Lecture 5. ఈ లెక్చర్లో మనం డెసిషన్ కంట్రోల్ విత్ స్విచ్ స్టేట్మెంట్ చూస్తాం. సో ప్రీవియస్ లెక్చర్లో మనం డెసిషన్ కంట్రోల్ విత్ ఇఫ్ స్టేట్మెంట్స్, ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్స్, నెస్టెడ్ ఇఫ్స్, నెస్టెడ్ ఇఫ్ ఎల్స్ చూసాం. సో ఇప్పుడు అదే డెసిషన్ కంట్రోల్ స్విచ్ కేస్తో, స్విచ్ అనే స్టేట్మెంట్తో ఎలా వాడాలి Cలో అనేది చూద్దాం. సో ఇది ఒక ఎగ్జాంపుల్ అండి. సో స్విచ్ అనేది సింటాక్స్ ఇలా ఉంటుంది. స్విచ్ ఆఫ్ ఒక ఎక్స్ప్రెషన్ ఉంటుంది ఇక్కడ. సో ఆ ఎక్స్ప్రెషన్ అవుట్పుట్ ఏదైతే అవుతుందో దానికి కేస్ ఇలా రాస్తామన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక ఇంటిజర్ ఎక్స్ప్రెషన్ ఉందనుకోండి, లెట్స్ సే x+1. ఓకే, సో x+1 స్విచ్ ఆఫ్ x+1 కేస్ కాన్స్టెంట్ 1 అంటే మీనింగ్ ఏంటంటే కేస్, ఫర్ ఎగ్జాంపుల్ కేస్ ఇలా రాయొచ్చు, కేస్ 1 అని రాసి ఇక్కడ డూ దిస్ అంటే జస్ట్ అది వేరే స్టేట్మెంట్ ఇంకోటి అనుకోండి. సో అలానే కేస్ 2 డూ దిస్. సో ఇలా ఏంటంటే ఇఫ్ అయితే ఎలా రాస్తామండి దీన్ని, ఇఫ్ అయితే ఇక్కడ ఇఫ్ రాస్తాం, ఇక్కడ ఇఫ్ ఆఫ్ x+1 ఈక్వల్ టు 1 అని రాస్తాం. సో if x+1 ఈక్వల్ టు 1 అని రాసి డూ దిస్ అని రాస్తాం. ఎల్స్ if x+1 ఈక్వల్ టు 2 డూ దిస్ అని రాస్తాం. ఓకే, సో ఇదే సింటాక్స్ని మనం స్విచ్లోకి ఇలా కన్వర్ట్ చేయొచ్చు. ఏంటంటే స్విచ్ ఇంటిజర్ ఎక్స్ప్రెషన్, సో స్విచ్ ఆఫ్ x+1 ఇలా రాసి బ్రాకెట్ స్టార్ట్ చేసి కేస్ 1 అంటే కేస్ 1 అంటే ఏంటంటే ఇఫ్ x+1 ఈక్వల్ టు 1 దెన్ డూ దిస్. కేస్ 2 అంటే x+1 ఈక్వల్ టు 2 అయితే డూ దిస్. అలానే లాస్ట్కి వచ్చేసరికి మనకి ఇక్కడ ఒక డిఫాల్ట్ బ్రాంచ్ అనేది ఉంటుంది. సో ఈ డిఫాల్ట్ బ్రాంచ్ ఏంటి అంటే ఇఫ్ x+1 ఈజ్ నాట్ ఈక్వల్ టు 1, 2 అండ్ సో ఆన్, ఎన్ని కేసెస్ ఉన్నాయో అన్ని కేసెస్, ఈ కేసెస్లో ఏ కేసులోకి వెళ్ళకపోతే అప్పుడు డిఫాల్ట్ బ్రాంచ్లోకి వెళ్తుంది. సో డిఫాల్ట్ బ్రాంచ్లో మనం జస్ట్ ప్రింట్ఎఫ్ నాట్ మ్యాచింగ్ విత్ ఎనీథింగ్ అని రాసేయచ్చు. ఓకే, అది డిఫాల్ట్ బ్రాంచ్. సో మీరు డిఫాల్ట్ బ్రాంచ్ పెట్టచ్చు, పెట్టకపోవచ్చు, బట్ డిఫాల్ట్ బ్రాంచ్ అనేది ఉంటే అదొక డిఫాల్ట్ బ్రాంచ్ అనమాట. అంటే ఈ ఏ కేసెస్ సాటిస్ఫై అవ్వకపోతే మనకు ఆ డిఫాల్ట్ బ్రాంచ్లోకి వెళ్ళిపోవాలి. సో అది సింపుల్ ఎగ్జాంపుల్ ఫర్ స్విచ్. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. సో ఇక్కడ ఇంట్ I ఈజ్ ఈక్వల్ టు 2 స్విచ్ I. సో స్విచ్ అనేది I మీద ఉంది. కేస్ 1 అంటే ఇఫ్ I ఈక్వల్ టు 1 printf I'm in case 1, ఎల్స్ కేస్ 2 printf I'm in case 2 అలా రాశారండి. సో దీనికి డిఫాల్ట్ బ్రాంచ్ కూడా రాశారు, printf I'm in default అని. సో దీనికి అవుట్పుట్ ఏంటో మీరు గెస్ చేయండి. మీకు కావాలంటే పాజ్ చేసుకోవచ్చు, పాజ్ చేసుకొని మీరు ఒక ఆన్సర్ గెస్ చేసుకోండి. సో దీని అవుట్పుట్ ఏంటంటే I వాల్యూ 2 కాబట్టి printf I'm in case 2 అని ప్రింట్ అవుతుంది. అలాగే కేస్ 2 ఎగ్జిక్యూట్ అయ్యి తర్వాత ఉన్న కేసెస్ కూడా ఎగ్జిక్యూట్ అయిపోతాయి, ఇంక్లూడింగ్ డిఫాల్ట్ బ్రాంచ్. సో ఏంటంటే కేస్ 2 అయిపోయాక ఈ I అనేది 2 అని ఇక్కడ ఈ బ్రాంచ్లోకి వెళ్ళిపోయాక దానికి తెలీదు నెక్స్ట్ ఏం చేయాలి అనేది. సో అది ఇంకా చెక్కింగ్ మానేసి ఆల్ బ్రాంచెస్ ఎగ్జిక్యూట్ చేసేస్తుంది. సో అవుట్పుట్ ఆఫ్ దిస్ ప్రోగ్రామ్ విల్ బి I'm in case 2, I'm in case 3, I'm in default. సో ఇట్స్ వెరీ ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్ అండి. మీరు ఈ కేస్ సాటిస్ఫై అయ్యాక ఏం చేయాలనుకుంటున్నారు అనేది స్విచ్కి చెప్పాలి. సో నేను ఇక్కడ జస్ట్ ఒక బ్రేక్ అని రాస్తే అప్పుడు స్విచ్ ఏం చేస్తుందంటే కేస్ 2 అయిపోయాక ఐ షుడ్ బ్రేక్ అని ఇక్కడ బ్రేక్ అయిపోయి ఇట్ గోస్ అవుట్ ఆఫ్ దిస్ స్విచ్ స్టేట్మెంట్. ఓకే, సో ఈ బ్రేక్ అనేది ప్రతి చోట పెట్టాలి. కేస్ 1
బ్రేక్. లేకపోతే ఇప్పుడు కేస్ 1 దగ్గర బ్రేక్ పెట్టకపోతే కేస్ 1 ఎగ్జిక్యూట్ అయ్యి కేస్ 2 కూడా ఎగ్జిక్యూట్ అయ్యి కేస్ 2 దగ్గర బ్రేక్ అవుతుంది. ఓకే, డిపెండ్స్ ఆన్ ద లాజిక్. మీరు ఎలా ఎగ్జిక్యూట్ అవ్వాలి అనుకుంటున్నారో ప్రోగ్రామ్ని, దాన్ని బట్టి మీరు బ్రేక్ ఎక్కడ పెట్టాలనేది వాడచ్చు. కానీ ఇదే బ్రేక్ అనేది ప్రతి చోట రాస్తారండి. డిఫాల్ట్ అవసరం లేదు, ఎందుకంటే డిఫాల్ట్ తర్వాత నార్మల్గా ఏమీ బ్రాంచెస్ ఉండవు. డిఫాల్ట్ లాస్ట్ బ్రాంచ్ రాస్తారు. సో డిఫాల్ట్ తర్వాత బ్రేక్ అవసరం లేదు. సో ఇలా కేస్ 1 బ్రేక్, కేస్ 2 బ్రేక్ అంటే మీనింగ్ ఏంటంటే ఈ అన్ని కేసెస్లో ఒక కేసే మనం ఎగ్జిక్యూట్ చేయాలి. ఏ కేసు అయితే మనకి ఐ వాల్యూ సాటిస్ఫై చేస్తుందో ఆ కేసునే ఎగ్జిక్యూట్ చేయాలి. సో ఇలా రాయాలన్నమాట. ఎలా అంటే స్విచ్ ఆఫ్ ఐ కేస్ 1 printf I'm in case 1 and then break. ఓకే, సిమిలర్లీ కేస్ 2 కూడా బ్రేక్, కేస్ 3 కూడా బ్రేక్. సో సపోజ్ ఐ ఈజ్ ఈక్వల్ టు సమ్ 5 ఉందనుకోండి. ఓకే, ఐ ఈజ్ ఈక్వల్ టు 5 ఉంటే ఎలా ఎగ్జిక్యూట్ అవుతుంది? 1 కాదు, 2 కాదు, 3 కాదు. సో ఇవన్నీ కాదు కాబట్టి లాస్ట్కి డిఫాల్ట్ బ్రాంచ్కి వెళ్ళిపోతుంది. డిఫాల్ట్ అంటే ఇవన్నీ కాదు కాబట్టి ఇంకా డిఫాల్టే ఇదే ఎగ్జిక్యూట్ అయిపోవాలి. సో ఐ మీన్ డిఫాల్ట్ అని ప్రింట్ అయిపోద్ది. ప్రింట్ అయిపోయి ఇట్ కమ్స్ అవుట్ ఆఫ్ స్విచ్ స్టేట్మెంట్. సో ప్రీవియస్ ప్రోగ్రామ్కి ఒక ఫ్లో డయాగ్రామ్ గీస్తే ఇలా ఎగ్జిక్యూట్ అవుతుందండి. సో స్టార్ట్ ఐ వాల్యూ 1 అయితే, సో దిస్ ఇస్ కేస్ 1. ఎస్, స్టేట్మెంట్ 1 ఎగ్జిక్యూట్ అవుతుంది. ఎగ్జిక్యూట్ అయ్యి బ్రేక్ ఉంది కాబట్టి ఇట్ డైరెక్ట్లీ గోస్ టు బ్రేక్, ఇక్కడికి వచ్చేస్తుంది, స్టాప్ అయిపోతుంది. ఓకే, సో కేస్ 1 ఎస్ అయితే ఈ బ్రాంచ్, నో అయితే కేస్ 2, ఎస్ అయితే స్టేట్మెంట్ 2 అండ్ దెన్ నోకి వెళ్ళిపోద్ది, నో అయితే అండ్ దెన్ స్టాప్కి వెళ్ళిపోద్ది. నో అయితే కేస్ 3కి వచ్చి ఎస్, ఇఫ్ ఎస్ దెన్ ఇట్ గోస్ హియర్ అండ్ దెన్ స్టాప్. నో అయితే ఇప్పుడు మళ్ళీ కేస్ 4కి వచ్చి ఎస్ అయితే ఈ పాత్ తీసుకుంటుంది, నో అయితే స్టాప్ అయిపోతుంది. సో ఇక్కడ దీనికి ఎగ్జాంపుల్ ఇదండి. ఒకవేళ ఇక్కడ ఒక డిఫాల్ట్ కేస్ అనేది మనం రాసినట్లయితే ఇక్కడ ఇంకో నోడ్ పెట్టచ్చు. ఏంటి అంటే డిఫాల్ట్. సో డిఫాల్ట్లో ఒక స్టేట్మెంట్ ఉంటుంది, స్టేట్మెంట్ డిఫాల్ట్ అని రాస్తున్నా. సో ఆ డిఫాల్ట్ స్టేట్మెంట్ అనేది ఎగ్జిక్యూట్ అయిపోతుంది. ఇఫ్ లెట్స్ సే కేస్ 4 కూడా మీరు నెగిటివ్ అంటే అది అయిపోయి మీకు స్టాప్ అయిపోతుంది. ఇప్పుడు కొన్ని టిప్స్ అండ్ ట్రిక్స్ చెప్పుకుందాం స్విచ్ స్టేట్మెంట్ నుంచి. సో ఇప్పుడు దాకా చూసిన ఎగ్జాంపుల్స్లో మీరు స్విచ్ ఆఫ్ ఐ అని కేస్ 1, కేస్ 2, కేస్ 3 అని చూసాము. అంటే అది ఏమి ఇంప్రెషన్ ఇస్తుందంటే ఓన్లీ అసెండింగ్ ఆర్డర్లోనే రాయాలి అని మనకు అనిపిస్తుంది, కానీ అది కాదు. ఏ ఆర్డర్లోనే రాసుకోవచ్చు. లెట్స్ ఇక్కడ ఐ 22 ఇచ్చాను, కానీ 121 నుంచి స్టార్ట్ చేశాను, 121, 7, 22. సో దేర్ ఇస్ నో ఆర్డర్. ఇది ఆర్డర్ ఫాలో అవ్వాలని రూల్ ఏం లేదు. సో ఈ ప్రోగ్రామ్కి అవుట్పుట్ వచ్చేసి ఐ మీన్ కేస్ 22. ఇది ప్రింట్ అయ్యి డిఫాల్ట్కి వెళ్ళకుండా, ఎందుకంటే ఇక్కడ బ్రేక్ ఉంది కాబట్టి ఇట్ ఎగ్జిట్స్ స్విచ్ బ్లాక్. ఆల్సో స్విచ్ స్టేట్మెంట్స్లో మీరు క్యార్స్ కూడా వాడచ్చండి. దాకా మనం ఇంటిజర్సే చూసాం కదా, సో ఇక్కడ క్యారెక్టర్స్ కూడా చూడొచ్చు. స్విచ్ ఆఫ్ సి అంటే సి అనేది ఒక క్యారెక్టర్ కాబట్టి ఇక్కడ కేస్ వాల్యూస్ కూడా క్యారెక్టర్స్లోనే ఉంటాయి. సో ఈ ప్రోగ్రామ్కి అవుట్పుట్ వచ్చేసి సి ఈజ్ ఎక్స్ కాబట్టి ఈ బ్రాంచ్లోకి వెళ్ళి ఇది ప్రింట్ అయిపోయి బ్రేక్ అయిపోయి ఇట్ ఎగ్జిట్స్ ద స్విచ్ బ్లాక్. ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. సో ఈ ఎగ్జాంపుల్లో నేను క్యారెక్టర్ మీద స్విచ్ రాశాను, తర్వాత కేస్ స్మాల్ ఏ క్యాపిటల్ ఏ ఒక దగ్గరే రాసి స్మాల్ ఏకి నేనేమి స్టేట్మెంట్స్ రాయలేదు. ఓకే, క్యాపిటల్ ఏకి మాత్రం ప్రింట్ఎఫ్ ఏ ఈజ్ యాషర్ అని ప్రింట్ చేశాను, తర్వాత బ్రేక్ స్టేట్మెంట్ రాశాను, కానీ స్మాల్ ఏకి నేనేం రాయలేదు. సో ఇలా ఎప్పుడు చేస్తారు అంటే మల్టిపుల్ కేసెస్కి సేమ్ సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ ఎగ్జిక్యూట్ అవ్వాలి అంటే ఆ రెండు ఒక చోట రాసేయచ్చు అనమాట. సో నేను ఇప్పుడు కేస్ ఏకి కేస్ స్మాల్ ఏకి కేస్ క్యాపిటల్ ఏకి సేమ్ సెట్ ఆఫ్ ఎక్స్ప్రెషన్స్ ప్రింట్ అవ్వాలనుకుంటున్నా. సో అందుకే కేస్ ఏ రాసి
ఏమి రాయకుండా ఇక్కడ మళ్ళీ కేస్ క్యాపిటల్ ఏ రాసేసాను. సో ఎప్పుడైతే ఇది స్మాల్ ఏ అవుతుందో అప్పుడు ఇది ప్రింట్ అవుతుంది. స్మాల్ ఏ అయినప్పుడు ఏంటంటే ఇక్కడ ఏమీ ఎగ్జిక్యూట్ చేయడానికి లేదు, అలాగే బ్రేక్ కూడా లేదు. సో అప్పుడు ఏమవుతుందంటే అది ఈ బ్రాంచ్లోకి వెళ్ళిపోయి ఇది ప్రింట్ చేసేసి బ్రేక్ ఉంది కాబట్టి ఇట్ ఎగ్జిట్స్ ద స్విచ్ బ్లాక్. ఓకే, అదే స్మాల్ బి ఆర్ క్యాపిటల్ బి అయితే, స్మాల్ బి అయినప్పుడు ఇక్కడికి వస్తుంది, వచ్చి కేస్ బి ఏమీ లేదు. సో ఐ హ్యావ్ టు ఎగ్జిక్యూట్ ఆల్ ద రిమైనింగ్ టిల్ ఐ రీచ్ బ్రేక్. సో బ్రేక్ వచ్చేదాకా నేను ప్రతి స్టేట్మెంట్ని ఎగ్జిక్యూట్ చేయాలి అనుకుంటుంది. సో స్మాల్ బి కాబట్టి కేస్ క్యాపిటల్ బి ఇది చెక్ అవుదండి, ఇంకా ఇది చెక్ అవ్వకుండా ప్రింట్ఎఫ్ బి ఈజ్ బ్రెయిన్, బి యాజ్ ఇన్ బ్రెయిన్ అని బ్రేక్ అయిపోతుంది. సో ఇట్ కమ్స్ అవుట్ ఆఫ్ ద స్విచ్ కేస్. అదే క్యాపిటల్ సి ఎగ్జాంపుల్ తీసుకుందాం. క్యాపిటల్ సి అప్పుడు ఇక్కడ వెళ్ళదు, ఇక్కడ వెళ్ళదు, ఇక్కడ వెళ్ళదు, ఇక్కడ వెళ్ళదు. సో ఇక్కడ వెళ్ళదు అండ్ ఇక్కడికి వచ్చేసరికి క్యాపిటల్ సి బ్లాక్లోకి వెళ్ళిపోయి ఇది ప్రింట్ అయిపోయి బ్రేక్ అయిపోయి ఇట్ కమ్స్ అవుట్ ఆఫ్ స్విచ్ బ్లాక్. సో ఇది మల్టిపుల్ కేసెస్కి నాకు ఒకే సెట్ ఆఫ్ ఎక్స్ప్రెషన్స్ రన్ అవ్వాలి అనుకుంటే అప్పుడు నేను ఈ ట్రిక్ వాడి అది అచీవ్ చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఈ ఎగ్జాంపుల్లో చూడొచ్చు, ఈ ప్రింట్ఎఫ్ హెలో అన్నది ఏ కేస్ కింద లేదు. సో అదేంటంటే స్విచ్ అని రాసి ప్రింట్ఎఫ్ హెలో అని రాసాం. సో ఇక్కడ ఏమవుతుందంటే ఈ ప్రింట్ఎఫ్ హెలో ప్రింట్ అవ్వదు, ఎందుకంటే స్విచ్ లోపల ఉండే ప్రతి స్టేట్మెంట్ షుడ్ బీ ఇన్సైడ్ ఎ కేస్. సో ఆ స్టేట్మెంట్సే కన్సిడర్ అవుతాయి. ఓకే, సో ఈ ప్రింట్ఎఫ్ ప్రింట్ అవ్వదు ఎందుకంటే ఇట్ డజంట్ కమ్ అండర్ ఎనీ కేస్. సో ఆ కంపైలర్ సింప్లీ అవాయిడ్స్ సచ్ స్టేట్మెంట్స్ అనమాట, అవాయిడ్ చేసేసి ఎర్రర్ కూడా త్రో చేయదు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ప్రతి కేసులో మనం ఇప్పటిదాకా ఒక్క స్టేట్మెంట్ రాసి బ్రేక్ రాస్తున్నాం, అది ట్రూ అవ్వాలని లేదు ఎందుకంటే మల్టిపుల్ స్టేట్మెంట్స్ రాసుకోవచ్చు. సో నేను ఇక్కడ j = 10 అనొచ్చు, తర్వాత i = j+4 అనొచ్చు, తర్వాత బ్రేక్ అనొచ్చు. ఓకే, ఇలా మల్టిపుల్ స్టేట్మెంట్స్ కూడా రాసుకోవచ్చు అండ్ దే డోంట్ హ్యావ్ టు బీ ఎన్క్లోజ్డ్ ఇన్ బ్రేసెస్ లైక్ వీ డూ ఇన్ ఇఫ్. సో ఇఫ్ అని రాసి మనం బ్రేసెస్ రాస్తాం కదండి మల్టిపుల్ స్టేట్మెంట్స్ ఉంటే, అది ఇక్కడ అవసరం లేదు. మీరు ఎన్ని స్టేట్మెంట్స్ అన్నా రాసుకోవచ్చు యాజ్ లాంగ్ యాజ్ ఇట్ ఈస్ ఇన్సైడ్ దిస్ కేస్. ఓకే, ఇండెంటేషన్ కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇండెంటేషన్ అంటే ఇలా స్పేస్ ఇచ్చారు కదండి, సో ఆ స్పేస్ కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు. యాజ్ లాంగ్ యాజ్ ఇట్ ఈస్ ఆఫ్టర్ దిస్ సెమీకోలన్ ఈకోలన్ ఆల్ ద స్టేట్మెంట్స్ విల్ బీ ఎగ్జిక్యూటెడ్. సో మల్టిపుల్ స్టేట్మెంట్స్ కూడా రాసుకోవచ్చు. ఇంకో విషయం ఏంటంటే ఈ ప్రోగ్రాంలో మనకి డిఫాల్ట్ అనేది రాయలేదు. సో డిఫాల్ట్ రాయకపోతే ఏంటంటే జస్ట్ అది అవాయిడ్ చేసేస్తుంది. ఏంటంటే ఇప్పుడు ఐకి ఏ కేసు సాటిస్ఫై అవ్వలేదు అనుకోండి, అప్పుడు డిఫాల్ట్ బ్రాంచ్ కూడా లేకపోతే ఇట్ జస్ట్ కమ్స్ అవుట్ ఆఫ్ ద స్విచ్ బ్లాక్, దట్స్ ఇట్. నెక్స్ట్ వచ్చేసి స్విచ్ అనేది ఇఫ్ ఎల్స్కి రిప్లేస్మెంటా అంటే ఎస్, స్విచ్ అనేది ఇఫ్ ఎల్స్ ప్లేస్లో వాడచ్చు, కానీ స్విచ్కి కొన్ని డిసడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి. ఎలా అంటే ఇప్పుడు నేను ఇఫ్లో ఇఫ్ i is less than or equal to 20 అనొచ్చు, కానీ స్విచ్ కేస్లో నేను అలా రాయలేను. ఎందుకంటే నా కేసెస్ అనేవి ఇట్ షుడ్ మ్యాచ్ విత్ ద ఇన్పుట్. ఇక్కడ ఏదైతే i ఇన్పుట్ తీసుకున్నామో దానికి మ్యాచ్ అవ్వాలి. సో ఇట్స్ లైక్ చెకింగ్ ఈక్వల్ టు అనమాట. సో ప్రతిసారి మీరు ఈక్వల్ టునే చెక్ చేయగలరు స్విచ్ కేస్తో. యూ కాంట్ చెక్ కంపారిజన్ లెస్ దాన్ గ్రేటర్ దాన్ ఇలాంటివి చెక్ చేయలేము స్విచ్తో. ఇప్పుడు స్విచ్ని ఇఫ్ ఎల్స్ని కంపారిజన్ చేసుకునేటట్టయితే ఫస్ట్ పాయింట్ వచ్చేసి ఇందాక చెప్పా కదా, ఇఫ్లో మీరు కంపారిజన్ కూడా చేయొచ్చు. i less than or equal to 20 is possible, but it's not possible in switch. సో స్విచ్లో నో కంపారిజన్ అలౌడ్. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి మీరు స్విచ్ కేస్లో యూ కాంట్ యూజ్ ఫ్లోట్ వాల్యూస్. సో నేను స్విచ్ ఆఫ్ i వేర్ i is float ఇలా రాసి నేను కేస్
0.1 అని రాయలేను. ఎందుకు అంటే ఇక్కడ ఫ్లోటింగ్ వాల్యూస్ అలౌడ్ కాదు. ఏమేమి అలౌడ్ అంటే ఇంటిజర్ అలౌడ్, క్యార్ అలౌడ్, బూలియన్ వాల్యూస్ కూడా అలౌడ్. సో నేను ఇలా అనొచ్చు, స్విచ్ A అండ్ B అని రాసి కేస్ 1 అని రాయొచ్చు. 1 అంటే యాజ్ ఐ సెడ్ బిఫోర్, A అండ్ B అంటే Cలో ఎనీథింగ్ ఎక్సెప్ట్ 0 ఈజ్ ట్రూ. సో A అండ్ B ఎప్పుడు 1 అవుతే ఇది ఈ బ్రాంచ్లోకి వెళ్తుంది. A అండ్ B ఫాల్స్ అయితే అది 0 అనే వాల్యూని ఇస్తుంది. సో కేస్ 0 దాని కింద రాయొచ్చు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి కేస్లో ఎక్స్ప్రెషన్ పెట్టలేము. నో ఎక్స్ప్రెషన్స్ ఇన్ కేస్లో ఎప్పుడు కాన్స్టెంట్ వాల్యూసే పెట్టాలి. సో నేను ఇప్పుడు ఇలా అనలేను, స్విచ్ ఆఫ్ I కేస్ A+3 అనలేను. ఎందుకు అంటే A ఈజ్ వేరియబుల్. ఈ కేస్ అనేది ఎప్పుడు కాన్స్టెంట్ వాల్యూస్ని యాక్సెప్ట్ చేస్తుంది. ఓకే, నెక్స్ట్ మనం స్విచ్ స్టేట్మెంట్ని ఎందుకు వాడాలి అని చూద్దాం. ఇప్పుడు మీరేమనొచ్చు అంటే ఆల్రెడీ ఇఫ్ ఎల్స్ ఉంది కదా, అండ్ ఆల్సో ఇఫ్ ఎల్స్కి చాలా ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది. ఎందుకంటే ఇఫ్ ఎల్స్ని చాలా మల్టిపుల్ ప్లేసెస్లో వాడచ్చు, కంపారిజన్స్కి వాడచ్చు. సో ఇఫ్ ఎల్స్తో మనకి ఇంకా కోడ్ అంతా ఆర్గనైజ్డ్గా ఉంటుంది. సో ఇఫ్ ఎల్సే వాడచ్చు కదా, వై స్విచ్ అని మీరు అడగచ్చు. సో స్విచ్కున్న అడ్వాంటేజ్ ఏంటంటే స్విచ్ ఈజ్ మచ్ ఫాస్టర్ దాన్ ఇఫ్ ఎల్స్. ఓకే, సో ఎందుకు ఫాస్టర్ అంటే స్విచ్ అనేది కంపైల్ టైంలో ఒక టేబుల్ అనేది క్రియేట్ చేస్తుందండి. ఇట్స్ కాల్డ్ జంప్ టేబుల్. సో కంపైల్ టైంలో ఏం క్రియేట్ చేస్తుందంటే, ఇప్పుడు సపోజ్ ఈ స్విచ్ స్టేట్మెంట్ చూద్దాం. నేను ఒక స్విచ్ స్టేట్మెంట్ రాస్తున్నాను. స్విచ్ ఆఫ్ I కేస్ 1 జస్ట్ సింపుల్, కేస్ 2 అని పెట్టి కేస్ 3 అని పెట్టి ఇలా రాశాను. ఓకే, సో కంపైల్ టైంలోనే ఏం క్రియేట్ అవుతుందంటే ఒక టేబుల్ క్రియేట్ అవుతుంది. ఏంటి, ఈ టేబుల్లో మ్యాపింగ్స్ ఉంటాయి, కీ వాల్యూ. సో ఈ మ్యాపింగ్లో ఏముంటుందంటే కీ వచ్చేసి 1. సో 1 అయితే ఈ సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ ఎగ్జిక్యూట్ చేయి, 2 అయితే ఈ సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ ఎగ్జిక్యూట్ చేయి, 3 అయితే ఈ సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ ఎగ్జిక్యూట్ చేయి. సో అప్పుడు ఏమవుతుందంటే రన్ టైం అప్పుడు I వాల్యూ డిసైడ్ అయిపోయాక, వన్స్ I వాల్యూ ఈజ్ డిసైడెడ్, ఇట్ జస్ట్ గోస్ టు దిస్ టేబుల్. సో ఈ టేబుల్కి వెళ్ళి I వాల్యూని బట్టి ఇది పిక్ చేస్తుంది అనమాట, ఏ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ చేయాలి అనేది. సో అది చాలా ఈజీ అనమాట ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు, రాదర్ దాన్ ఇప్పుడు అదే నేను ఎగ్జిక్యూట్ చేసే టైంలో డిసైడ్ చేయాలి అనుకోండి. సో నేను ప్రతి కేసులోకి వెళ్ళి ఇఫ్ I = 1 అని చెక్ చేయాలి. దీన్ని ఒక ఇఫ్లో కన్వర్ట్ చేసుకొని అప్పుడు నేను డిసైడ్ చేయాలి వెదర్ ఆర్ నాట్ టు ఎగ్జిక్యూట్ దీస్ స్టేట్మెంట్స్. సో ఈ స్టేట్మెంట్ నేను ఎగ్జిక్యూట్ చేయాలనేది ఎగ్జిక్యూషన్ టైంలో డిసైడ్ చేసే కంటే స్విచ్ వాడితే నేను కంపైల్ టైంలోనే ఈ జంప్ టేబుల్ అనేది నేను ఒకటి క్రియేట్ చేసేస్తా. సో జస్ట్ నేనేం చేయాలి, రన్ టైంలో I వాల్యూ డిసైడ్ అయిపోగానే ఇక్కడికి వెళ్ళి I1 అయితే ఇది పిక్ చేసేస్తా. ఓకే, సో ఇలా మన స్విచ్ అనేది మచ్ ఫాస్టర్ దెన్ ఇఫ్ ఎల్స్ అండి. సో ఇప్పుడు ఇక్కడ 3 కేసెసే ఉన్నాయి. లెట్స్ సే మీకు 20 కేసెస్ ఉన్నాయనుకోండి. ఇలా 20 కేసెస్ ఉంటే ఇఫ్ స్టేట్మెంట్ వాడితే ఏమవుతుందంటే ఇఫ్ ఎల్స్ అని ఇలా రాసుకుంటూ వెళ్తాం 20. సో సపోజ్ I వాల్యూ మీదే ఉందనుకోండి, I 1 2 3 4 5 6 ఇలా వెళ్తుంది. సో కంపైల్ టైంలో I 20 అని డిసైడ్ అయింది. సో ఇఫ్ ఏం చేస్తుంది, ప్రతి ఇఫ్ I = 1 నుంచి స్టార్ట్ చేసి అలా ఎల్స్ ఇఫ్ I = 20. సో ఇవన్నీ కండిషన్స్ చెక్ అవుతూ వెళ్ళి 20th స్టేట్మెంట్ దగ్గర అది ఏం ఎగ్జిక్యూట్ చేయాలి అనేది డిసైడ్ అవుతుంది. అదే స్విచ్ టేబుల్కి వచ్చేస్తే కంపైల్ టైంలోనే నేను I వాల్యూని బట్టి నేను ఇక్కడ ఏమేమి స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ చేయాలో మ్యాపింగ్ ఉంది నాకు. సో
జస్ట్ ఆర్డర్ ఆఫ్ 1 సెకండ్లో ఐ వాల్యూని బట్టి నేను ఇక్కడికి వెళ్ళి ఈ టేబుల్కి వెళ్ళి ఒక లుక్అప్ చేస్తా. ఐ వాల్యూ 20 దగ్గరికి జంప్ అయిపోయి జస్ట్ ఇక్కడ ఉన్న స్టేట్మెంట్స్ని ఎగ్జిక్యూట్ చేసేస్తా. ఇట్స్ దాట్ సింపుల్. సో దట్ ఈస్ వై యూజింగ్ స్విచ్ మేక్స్ యువర్ ప్రోగ్రామ్ మచ్ ఫాస్టర్. సో మీ ప్రోగ్రామ్ ఫాస్టర్గా రన్ అవ్వాలి అండ్ మీ యూజ్ కేస్ స్విచ్కి అనుకూలంగా ఉంది అంటే అప్పుడు మీరు స్విచ్ వాడచ్చు. లేదు మీరు కంపారిజన్స్ వాడాలి లేకపోతే ఫ్లోటింగ్ వాల్యూస్ వాడాలి అంటే అప్పుడు యూ కెన్ యూస్ ఇఫ్ ఎల్స్. ఓకే, ఇదండి వై యూస్ స్విచ్ అనేది. సో ఎక్కడైతే మీకు పాసిబిలిటీ ఉందో అక్కడ స్విచ్ వాడాలి, ఎందుకంటే ఇట్ మేక్స్ ద ప్రోగ్రామ్ ఫాస్టర్. బికాస్ అది జస్ట్ ఒక లుక్అప్ అనమాట. ఈ టేబుల్ నుంచి 1 వాల్యూని పిక్ చేయాలి. ఓకే, సో సమ్మరీకి వచ్చేద్దాం. సో ఈ లెక్చర్లో మనం వాట్ ఈజ్ స్విచ్ అనేది చూసాం, తర్వాత ఎగ్జాంపుల్స్ కొన్ని చూసాం, స్విచ్ ఎలా రాయాలి, సింటాక్స్ ఎలా రాయాలని చూసాం, కొన్ని టిప్స్ అండ్ ట్రిక్స్ చూసాం, స్విచ్ వాడేటప్పుడు ఏమేమి టిప్స్ అండ్ ట్రిక్స్ దగ్గర పెట్టుకోవాలి అనేది చూసాం, తర్వాత ఫ్లో డయాగ్రామ్ గీసాం ఒక ఎగ్జాంపుల్ స్విచ్ ప్రోగ్రామ్కి, తర్వాత స్విచ్కి ఇఫ్ ఎల్స్కి డిఫరెన్స్ చూసాం, తర్వాత స్విచ్ ఎందుకు వాడాలి అని చూసాం. సో నెక్స్ట్ వచ్చేసి మనం ఇఫ్ ఎల్స్కి స్విచ్కి మనం ప్రాక్టీస్ ప్రాబ్లమ్స్ చూద్దాం. సో నెక్స్ట్ లెక్చర్ వచ్చేసి నేను కంప్యూటర్లో చూపిస్తానండి. ఇఫ్ ఎల్స్కి స్విచ్కి ప్రాక్టీస్ ప్రాబ్లమ్స్ విత్ కోడ్ లైవ్గా నేను కోడ్ చేసి చూపిస్తాను. సో థ్యాంక్ యూ. ఈ లెక్చర్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్.